రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాన్ని 26,000గా నిర్ణయిస్తూ వెంటనే జీవో జారీ చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులను రెగ్యులర్ చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆర్&బి బంగ్లా నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టిన కార్మికులు తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో 71 షెడ్యూల్ పరిశ్రమల్లో 2007 నుంచి కనీస వేతనాలు సవరించకపోవడంతో లక్షలాది మంది కార్మికులు నష్టపోతున్నారని విమర్శించారు. ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా కనీస వేతనం 26,000 అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర కనీస వేతనాలు ఇవ్వాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమించడానికి గత నెలలుగా కార్యక్రమం తీసుకున్నాము. అనేక ఫ్యాక్టరీల్లోని, జీడి పరిశ్రమల్లోని, మున్సిపల్ రంగం, విఆర్ఏ రంగం ఎక్కడ మేము సర్వేలు చేస్తున్నాము. సర్వేలు చేస్తే ఏ గవర్నమెంట్లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికుడికైనా, ఫ్యాక్టరీలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికుడికైనా ఎవరికి 26,000 వేతనం వచ్చే పరిస్థితి లేదు. ఒక పక్కన విపరీతమైన ధరలు పెరుగుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ వాళ్ళ తాలూకా మంచి చెడ్డలు చూసుకుంటున్నారు తప్ప ఈ రోజు కార్మికుల కోసం కానీ, మహిళల కోసం కానీ ప్రభుత్వం ఏమి పట్టించుకోవట్లేదు. అందుకని ఖచ్చితంగా 26,000 వేతనం ఇవ్వాలి ప్రతి ఒక్కరికి. మున్సిపల్ రంగం అయినా, విఆర్ఓ విఆర్ఏ రంగం అయినా, లేకపోతే ఈరోజు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాళ్ళకైనా, ఫ్యాక్టరీ కార్మికులకైనా, జీడి కార్మికులకైనా